గత ప్రభుత్వం చెప్పండి. చేసిన హడావుడి కావచ్చు, చెప్పండి. గత ప్రభుత్వం తీసుకువచ్చిన హైప్, మార్కెట్ మీద విపరీతమైన హైప్ తీసుకుని రావటం కావచ్చు, దీనివల్లనే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, మార్కెట్ మీద ప్రభావం ఎంతో కొంత చూపిస్తుంది హైప్ తీసుకుని రావటం వల్లే. అదే కానీ స్టేబుల్గా ఉంచితే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పి కూడా ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. అది కరెక్ట్ అండి. నేను చెప్పాను చూశారు, ఇప్పుడు హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ ఏ స్టేజ్లో ఉంది? స్టెబిలైజ్డ్ స్టేజ్. స్టెబిలైజ్డ్ స్టేజ్ అంటే అటు హైప్ కాదు, హైప్ నుంచి రియాలిటీకి దగ్గరగా రేట్స్ పడినాయి. హైప్లో అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దే ఫోకస్డ్ ఆన్ ద రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఓవర్ ఫోకస్డ్ అయిపోయిన తర్వాత ఇట్ బికమ్ ఏ బిజినెస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. హైప్ క్రియేట్ చేయడం జరిగింది టు జనరేట్ ద వెల్త్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ టు సమ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్. ఎందుకంటే రీసెంట్గా ప్రశ్న ఎందుకు అడిగా అంటే, నేను యాదగిరి గుట్టెళ్ళి వచ్చాను రీసెంట్గా ఆఫ్టర్ 2 years తర్వాత ఆ లైన్లో వెళ్ళాను. సాధారణంగా రియల్ ఎస్టేట్ మనం గమనిస్తూ ఉంటాం కదా. నేను వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే మార్కెట్, మీకు సాటర్డే సండే వచ్చిందంటే గ్యాప్ ఉండదు అసలుకి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఒక టాపిక్ జామ్ అక్కడ. అసలు మార్కెట్ కూడా ఆ విధంగా సేల్స్ ఉండేది, ఆ విధంగా హైప్ ఉండేది. నేను రీసెంట్గా మళ్ళీ వెళ్ళినప్పుడు ఏంటంటే, ఒక్కసారిగా అక్కడ వాళ్ళతో మళ్ళీ మాట్లాడినప్పుడు పరిస్థితులు చాలా తలకిందులు అయిపోయాయి. కంప్లీట్గా జీరోకి వెళ్ళిపోయింది. ఒక ప్లాట్ అమ్మాలంటే మీరు అసలు వాళ్ళు అన్నమాట, ఒకప్పుడు రోజుకి 5 నుంచి 6 ప్లాట్లు అమ్మేవాళ్ళంట. అది ఒక ప్లాట్ నెలకి అమ్మాలంటే వాళ్ళకి అవ్వట్లేదు. ఆ పెట్టుబడులు కూడా ఎలా ఎన్నికి వస్తాయో తెలియట్లేదు. 1+1 ఆఫర్ పెట్టినా కానీ, ఇది 1+1 ఆఫర్, ఓ ప్లాట్ కొంటే ఇంకో ప్లాట్ ఫ్రీ, అసలు ముందుకు రావటం లేదు. ఏంటి పరిస్థితి? ఇది ఎంతకాలం ఉంటుంది? దీనికి కారణం ఇదే, ఒక రకమైన హైప్ తీసుకొని రావడం వల్ల ఇలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. అదే మార్కెట్ని యథావిధిగా ఉంచితే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి అంటున్నారు. అదేనండి, అది నిజంగా చాలామంది నేను చూస్తుంటాను, చాలా క్వైరీస్ కూడా జరుగుతుంటాయి అన్ని. ముఖ్యంగా ఈజ్ ఇట్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తక్కువ రేటు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, హైప్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇప్పుడు స్టెబిలైజ్ అయింది మార్కెట్, ఇప్పుడు లోగా ఉంది మార్కెట్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఇంకొకటి ఆలోచించి, యాజ్ ఏ ఎర్లీ బర్డ్ ఏదన్నా మంచి ప్రాజెక్ట్ చూసుకొని మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని డెవలప్మెంట్ ఎక్కడైతే బాగా వస్తున్నాయో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే సార్, మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట వినే కదా వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసింది. అక్కడ గవర్నమెంట్ కావచ్చు, అదంతా అక్కడ ఏదో పెద్ద భూమి రాబోతుంది, భూమి జరగబోతుంది అని చెప్తేనే కదా చాలా మంది, కొన్ని వేల మంది అక్కడ పోయి ఇన్వెస్ట్ చేసి ఈ రోజు బ్లాక్ అయిపోయారు. అది లక్ష్మణ్ గారు కనీసం అమ్ముకోవాలని చెప్పేదండి, అసలు రేటు కూడా వచ్చేటట్లేదు. అదే లక్ష్మణ్ గారు, మార్కెట్లో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నారు, కానీ అందరూ కరెక్ట్ కాదు. మిడిమిడి జ్ఞానంతో అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మిడిమిడి జ్ఞానంతో ఎమోషనల్గా ఇన్వెస్టర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసేసి వాళ్ళని కొనిపించే వాళ్ళు ఉన్నారు. అట్లానే కస్టమర్స్ కూడా చాలామంది అట్లానే ఉన్నారు, వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. అందుకని ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ వెల్త్ క్రియేషన్, కానీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ స్కిల్, ఇట్ ఈజ్ ఆర్ట్. ఎవరిని నమ్మాలో తెలియాలా, ఎందుకు నమ్మాలో తెలియాలా, అతను ఏం చెప్తున్నాడో తెలియాలా, అతను చెప్పేది నిజమా కాదో తెలియాలా, ఓన్గా కొంతవరకు రీసెర్చ్ చేయాలిగా, ఓన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎమోషన్కి తగ్గకుండా మీ ఫ్యామిలీని నమ్మండి. మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీతో అందరూ కలిసి, ఫ్రెండ్స్ కూడా మెల్లని నమ్మొద్దండి ఎక్కువ. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వాళ్ళు కాదు, మీకు మీ యొక్క గ్రోత్ని ఆశించేది, మీ యొక్క ఎదుగుదలను ఆశించేది మీ ఫ్యామిలీ పరంగా అందరూ కూర్చొని ఎటువంటి వాటిని ఆలోచించి అవన్నీ నేను అందుకని చెప్తున్నాను కదండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ తిరుగుతూనే ఉంటారండి, సాటర్డే సండే వస్తే కొంటారు, తిరుగుతూనే ఉంటారు. దేర్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ఒక రోజు ఒక 5 ప్రాజెక్ట్స్ చూశారు వాళ్ళు. ఆ ప్రాజెక్ట్లో వాళ్ళు పాజిటివ్ చెప్తారు, దాంట్లో నెగటివ్ చెప్తారు. కానీ రియల్ అడ్వైజర్ నిజంగా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు కోకాపేటలో ఆఫీస్ ఉందండి. మేమేం చేస్తాము, నార్మల్గా మీ కొనాలనుకున్నప్పుడు పర్టికులర్ ప్రాజెక్టు గురించి మీరు కొనాలి, ఈరోజు ఎటువంటిది కొనాలి, ఎందుకు కొనాలి, ఎక్కడ కొనాలి అని ఒక ఎనలైసిస్ అయితే ఉండాలండి. మేమేం చేస్తాం నార్మల్గా ఏంటంటే, వాళ్ళ యొక్క ప్రొఫైల్ని బట్టేసేసి ఒక అడ్వైజ్ ఇస్తాం. నాట్ ద 1, 2, 3 అడ్వైజ్ ఇస్తాం.
అండ్ అన్ని కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అన్ని అప్రూవ్డ్ గురించి, మంచి క్వాలిటీ, ఎవరు బిల్డరు, ఎవరు డెవలపరు, వాళ్ళ యొక్క పాస్ట్ రికార్డ్స్ ఏంటి, వాళ్ళు ఇన్ టైంలో చేశారా, అప్రూవల్స్ ఉన్నాయా లేదా, 3 టైప్స్ వెరిఫికేషన్స్ ఉంటాయి. రెవెన్యూ వెరిఫికేషన్ అని, ఫిజికల్ వెరిఫికేషన్ అని, లీగల్ వెరిఫికేషన్. ఇవన్నీ కరెక్ట్గా ఉండయా లేదా, ఎంతవరకు సేఫ్, ఏ జోన్లో ఉంది, లీగల్ పరంగా కూడా మేము అన్నీ అనలైజ్ చేసేసి కరెక్ట్ తీసుకొస్తాం. కానీ అందరు నమ్మరు. కానీ అందుకని చెప్తున్నాను, కరెక్ట్గా ఎవరైతే గైడెన్స్ ఇవ్వగలరో అది ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. బట్ పీపుల్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకేదో చేస్తే ప్రలోభాలు లోన్ అవుతామని భయపడుతూ ఉంటారు. భయం కాదు ఇక్కడ ఏంటంటే వాళ్ళకంటూ కొంత టైం స్పెండ్ చేయాలా, టైం కొంతమంది స్పెండ్ చేయాలి, అట్లా కాదు. టైం స్పెండ్ చేయాలా, ఫ్యామిలీతో ఉండాలా, ఒక ఆప్షన్ కాకుండా నెంబర్ ఆఫ్ ఆప్షన్ ఇచ్చేసి కస్టమర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇది ఒక ఎత్తు. నేను చెప్పింది కూడా టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 3లో కూడా మీకు ఏంటంటే మీకు ఇంకా అది లో ఎంట్రీ ప్రైస్ అండి. లో ఎంట్రీ ప్రైస్లో కూడా ఏంటంటే ఎక్కడెక్కడ రోడ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, ఎక్కడెక్కడ ఫ్యూచర్ సిటీ రాబోతుంది, ఈ ఫ్యూచర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ రాబోతుంది, ఈవెన్ ఈ రోజు కూడా బిలో 10,000 ఆ ప్రాంతంలో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది డెఫినెట్గా మంచి రిటర్న్స్ రాబోతుంది. అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అటు హై బడ్జెట్ను బట్టి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియారిటీకి వచ్చేలాకే గేటెడ్ కమ్యూనిటీ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే విల్లా ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వస్తే అపార్ట్మెంట్స్. వీటన్నిటికన్నా ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ వెరీ స్మార్ట్ ఇన్వెస్టర్, గో ఫర్ ద కమర్షియల్ రియల్ ఎస్టేట్. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో 6 to 8% మీకు రిటర్న్స్ వస్తాయి. అట్లానే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో 2 to 3% వస్తాయి. అందుకని చెప్తున్నాను, మీకు ఏం కావాలి అనేది మీకు తెలుసుకోవాలా, కన్ఫ్యూజన్ అవ్వకూడదు, కరెక్ట్ గైడెన్స్తో పోవాలా, ఎమోషన్స్కి లోన్ అవ్వకూడదు, కరెక్ట్ లాజిక్స్తో. అదే చెప్తున్నాను కదా, ఈరోజు మార్కెట్ కానీ బయట పరిస్థితులు సొసైటీలో ఎట్లా ఉందంటే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అటు కస్టమర్ కరెక్ట్ కాదు చాలా విషయాల్లో, మా అనుభవాన్ని బట్టి. అట్లని అటు ఏజెంట్స్ కూడా అందరూ కరెక్ట్ కాదు, అట్లనే కస్టమర్స్ కరెక్ట్ కాదు. అందరూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, కానీ వచ్చేకి ఎక్కడో కరెక్ట్ పర్సన్ కాకుండా ఎవరో గ్రిప్లో ఎమోషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దే స్ట్రక్. ఎప్పుడు ఏంటంటే ఏ ఏజెంట్ అయినా కానీ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏ విధంగా రిటర్న్స్ వచ్చినాయి, వాళ్ళ సొంతంగా ఇన్వెస్టర్ అయి ఉంటే వాళ్ళ యొక్క అనుభవాలు వేరు. ఇప్పుడు నాకు ఉందండి, ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. ఐ ఇన్వెస్టెడ్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనుకోండి. ఈరోజు 10 times పెరిగింది. అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఏం లేదు, ఛాలెంజెస్ ఉంటాయి, ప్రతి ఇన్వెస్ట్మెంట్లో ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ కూడా చాలా వరకు ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి. దే హ్యావ్ టు మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియాలండి. వెరీ సింపుల్గా ఇందుట్లో ఎవరికి నాలెడ్జ్ ఉందో తెలియాలి, ఎవరికి నాలెడ్జ్ లేదో తెలియాలా, ఎవరు కరెక్ట్ చెప్తున్నారో తెలియాలా, ఎవరు కరెక్ట్ చెప్పట్లో తెలియాలా. దే షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై బిఫోర్ ఎవ్రీబడి ఐడెంటిఫైస్. ఈరోజు శంకరపల్లి చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డర్స్ చాలా నంబర్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ కొనిపెట్టుకున్నారు. అంటే అటువంటి వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళు అక్కడ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ తీసుకురాబోతారు, అక్కడ ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది అందరికీ తెలియదు కావచ్చు, నార్మల్ ఇన్వెస్టర్కి అందరికీ తెలియకపోవచ్చు. బట్ ఏజ్ ఏ సర్టిఫైడ్ పీపుల్ కానీ దేర్ ఇస్ నాలెడ్జ్ పీపుల్, దే నో వేర్ ఇట్ క్యాన్ కమ్ ఫ్యూచర్లో. అన్ని విధాలు మళ్ళీ ఇందుట్లో కూడా 100% ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి. వెరీ సింపుల్గా ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీలో వస్తుంది అన్నారు, అంతకుముందు ఫార్మా సిటీ అన్నారు, తర్వాత ఫ్యూచర్ సిటీ. కానీ వస్తే ఏదో ఒకటి వచ్చింది. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్. ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ ల్యాండ్ని నెగ్లెక్ట్ చేయలేరు. దే హ్యావ్ టు యూటిలైజ్ టు బ్రింగ్ దేర్ ఓన్ నేమ్ ఇన్ ద పొలిటికల్ ఫీల్డ్. నమస్కారం అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఎక్స్ డిఫెన్స్ ఆల్సో. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కానీ మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏ టైంలో కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ, ప్రిఫరబుల్లీ వాట్సాప్. డెఫినెట్గా ఐ విల్ గివ్ రెస్పాన్స్. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. మా ఆఫీసు కూడా
కొక్కపేటలో ఉంది, నియర్ ఎస్ఆర్ఆర్ రివర్ వ్యూ ప్రాజెక్ట్ దగ్గర, అంటే రాజపుష్ప రేగాలి ఎదురు రోడ్ అనమాట. డెఫినెట్గా నేను ఒకసారి కలిస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫోన్లో మనం అన్నీ మాట్లాడుకోలేము, బట్ ఓన్లీ జెన్యున్ కస్టమర్స్.